హాయ్ అండి, నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గురువారం, మార్నింగ్ 6:15 అవుతుంది, 21st. నిన్న నా కారు సర్వీస్ పోవడం జరిగింది. సర్వీస్ పేస్ వచ్చి నిన్న ఈవినింగ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మీరు చూడవచ్చు ఎలా ఉన్నదనేసి. తల మెరిసిపోతున్నాడు. షోరూమ్ కండిషన్ ఏనండి. షోరూమ్ చెకప్ ఇప్పటికి 90,000 తిరిగింది. 90,000 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికి ఇంకా 1,00,000కి 10,000 మాత్రమే పెండింగ్ ఉంది. మానవి మోటార్స్ అండి. ఓకేనండి, ఇక డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి 6:25 అవుతుంది. ఓలా ఊబర్ ఆన్ చేయడం జరిగింది. డేట్ వచ్చేసి 21st. ఓకేనండి, ఈరోజు మన టార్గెట్ అవుతుందో లేదో చూద్దాము. మన రెగ్యులర్ టార్గెట్ వచ్చేసి 5,000 అండి. మినిమం 5,000 చేస్తాము. చూద్దాం ఈరోజు టార్గెట్ అవుతుందా. నిన్ననే కార్ సర్వీస్ వేసి వచ్చింది. సర్వీస్ వచ్చేసి 7,000 రూపీస్ అయింది. ఓన్లీ ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ చేంజ్. ఇదండి, మీకు కనిపించదనుకుంటా. సెల్ఫీ 7,000 అయిందండి బిల్లు. ఓకే, లెట్స్ గో. మార్నింగ్ టీ తాగేస్తే ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది మనకు. టీ తాగాలి ఫస్ట్. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. రాజరాజేశ్వరి నగర్ 560 రూపీస్ చూపించింది. 33 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ. ఊబర్ నుంచి 1 అవర్ జర్నీ చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం. మార్నింగ్ నుంచి 6 o'clock స్టార్ట్ చేశాను ఆ డ్యూటీ అనేది 6:15కి. ఇప్పుడు 6:55 అవుతుంది. ఇప్పుడు దాకా ఆర్డర్స్ అనేవి డల్గా అనేది ఉన్నది. ఎట్టకేలకు ఒక ఆర్డర్ అనేది ఊబర్ నుంచి చిక్కింది. సో వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం లేట్ చేయకుండా. టూ ఆర్డర్స్ కంప్లీట్ అయినాయండి. 2 ఆర్డర్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి యలంక నుంచి రాజరాజేశ్వరి నగర్ 560 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ 3 minutes డ్రాప్ అండి. 1 కిలోమీటర్ దానికి 95 రూపీస్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ 560 ప్లస్ 100 650 అప్రాక్సిమేట్లీ అయిందండి ఎర్నింగ్స్. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో నుంచి థర్డ్ ఆర్డర్ పడిందండి. లొకేషన్ చూడలేదు. 585 సంథింగ్ చూపించింది. కస్టమర్ పికప్ చేసుకుందాం వెళ్ళి. మిగతా అప్డేట్స్ మళ్ళీ చెప్తాను. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. థర్డ్ ఆర్డర్ గాను 540 ఇచ్చినారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి డ్యూటీ పడిందండి. ఎక్కువ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్కి 1,138 రూపీస్ చూపించింది. ఓలా నుంచి ఇంక్లూడ్ టోలు. మన టోల్ అమౌంట్ తీసేస్తే 1,000 రూపీస్ మన ఎర్నింగ్స్ అండి. వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం.
ఎయిర్పోర్ట్ డ్రాప్ కంప్లీట్ అయిందండి. ఎయిర్పోర్ట్ డ్రాప్కి 1020 రూపీస్ ఇచ్చాడు. ఇమీడియట్ మినీ పికప్ ఇచ్చాడు. మినీ తీసుకోలేదు, ప్రైమ్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సిఎన్జి తక్కువగా ఉందనేసి సిఎన్జి వేయించుకోవడానికి వచ్చినాను. ఎయిర్పోర్ట్లో పికప్ పడిందండి. టెర్మినల్ 2 నుంచి పికప్. ప్రైమ్ సెడాన్ పడింది ఓలా నుంచి. సో పికప్ కోసం అనేసి టెర్మినల్ 2కి పికపింగ్ పాయింట్, ఓలా పికపింగ్ పాయింట్కి వెళ్తున్నాను. రైట్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి ర్యాపిడో. ఒకవేళ ఆర్డర్స్ పడితే ర్యాపిడోకి లేదా పర్సనల్ పికప్ ఉంటే ఈ అండర్ గ్రౌండ్ పోవాలండి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ పాయింట్ చిక్కుతుంది. ఎగ్జిట్ పాయింట్ బిఫోర్ రైట్ సైడ్కి యాప్స్ మా పికప్ ఉంటుందండి. ఓలా అండ్ ఊబర్ పికప్ పాయింట్స్ ఉంటాయి. మనకి రైట్ సైడ్ వచ్చేసి పికపింగ్ పాయింట్ బేస్మెంట్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డ్రాప్ పాయింట్స్, ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2 అనేది ఒక సుందర లోకం అండి. ఫుల్లీ గ్రీన్గా ఉంటుంది. కాకపోతే పికపింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. దీని అమ్మ జీవితం. ఇక్కడ యాప్ ట్యాక్సీ పికప్ పాయింట్ అనేసి చూడండి, అక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ యాప్ ట్యాక్సీ పికప్ రైట్ ఎత్తుకోవాలి. గందరగోళంగా పోతున్నారు. రైట్ సైడ్ వెళ్తే ఊబరు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఓలా. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతున్నా అర్థం కావలేదు. అండి ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయింది. మనకి 670 రూపీస్ ఇచ్చాడు. నిన్న ఓలా గురించి చెప్పాను కదండి, కదా, దాంట్లో 33 కిలోమీటర్స్కి 800 అండ్ సంథింగ్ ఇచ్చాడు. 40 కిలోమీటర్స్కి 670 సంథింగ్ ఇచ్చాడు. అందుకేనండి ఓలా అనేది ది బెస్ట్ అనేది. ఓకే అండి, ఇప్పుడు స్మాల్ ఆర్డర్ ఒకటి పడింది. 150 రూపీస్, 10 మినిట్స్ డ్రాప్. పోయి పికప్ చేసుకొని డ్రాప్ చేస్తాము. స్మాల్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిందండి. స్మాల్ ఆర్డర్కి వచ్చేసి 155 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు 6th ఆర్డర్ పడిందండి. తిన్నులకి 50 మినిట్స్ 400 సంథింగ్ చూపించింది అనుకుంటాను. పికప్ వచ్చేసి 3 మినిట్స్ చూపిస్తుంది. సిక్స్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిందండి. 6th ఆర్డర్కి మనకి 400 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏలంక సైడ్ పడింది. జగ్గు ఇదే సర్జాపూర్ రోడ్ నుంచి తనిసంద్ర 600 సంథింగ్ చూపించింది. ప్రీమియర్ ఆర్డర్. వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకున్నాం.
ఎయిర్పోర్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. ఎయిర్పోర్ట్ ఆర్డర్ జక్కూరు నుంచి ఎయిర్పోర్ట్కి 783 ఇచ్చాడు విత్ ఇంక్లూడ్ టోల్ ర్యాపిడో నుంచి. ఇప్పుడు టర్మినల్ 1 పికప్ ఇచ్చాడు ఓలా నుంచి ప్రైమ్ సడన్. సిఎన్జి 3 పాయింట్స్ ఉంది, సో ఫిల్ చేసుకొని వెళ్దాం అనేసి సిఎన్జి పాయింట్కి వచ్చాను. సిఎన్జి ఫిల్ చేసుకొని డైరెక్ట్ కస్టమర్ పికప్ చేసుకుందాము. ఓకేనండి, ఎయిర్పోర్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ మార్కెట్కి చిక్పేటకి ఇచ్చాడు. 800 సంథింగ్ ఇచ్చాడు. ఓకే, అక్కడి నుంచి ఇమీడియట్ మనకి ఉస్మానాలు ఇచ్చాడంటే యలంక సైడు. సో మనం ఇంటికి పోవాలి కాబట్టి మనము యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది కూడా కంప్లీట్ అయింది. 419 రూపీస్ ఇచ్చాడు. ఎట్టకేలకు మన టార్గెట్ అనేది కంప్లీట్ అయింది. అరౌండ్ ఒక 5,500 వరకు వచ్చిండొచ్చు అనుకుంటాను. చూద్దాం ఎంత ఎర్నింగ్స్ అనేది చూద్దాము. ప్రజెంట్ వచ్చేసి 10 o'clock అవుతుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసినాము. ఓకేనండి, ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనేది ఒకసారి చూద్దాము మనము. ఈరోజు ఆర్డర్స్ ఉన్నాయి కానీ ట్రాఫిక్ హెవీగా ఉంది. ప్లస్ మనకి ఆర్డర్స్ తక్కువగానే పడినాయి, లాంగ్ ఆర్డర్స్ అనేవి పడలేదు. సో ఈరోజు ఎర్నింగ్స్ టార్గెట్ అయితే రీచ్ అయింటుంది అనుకుంటున్నాను. 5,500 దాకా అయిండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, 560, 90, 669, 150, 395, 670, 463. ఇది వచ్చేసి ఊబర్లో అండి. ఇప్పుడు ఓలా ఓపెన్ చేద్దాం. ఓలాలో 2 ఆర్డర్స్ మాత్రమేనండి. ఒకటి వచ్చేసి ఎయిర్పోర్ట్కి, $1,017. ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఎయిర్పోర్ట్ నుంచి అండి, 807. ఇంకోటి ర్యాపిడోలో చేసినామండి ఈరోజు. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 1,335. 1,335. ఓ గ్రేట్ అండి. 6,156 ఈరోజు ఎర్నింగ్స్. 6,156. ఓకేనండి, పర్వాలేదు. ఎర్నింగ్స్ బాగానే అయినాయి ఈరోజు.